హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టీఆర్టీ ప్రీమియం న్యూస్. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సేల్లో పర్టికులర్గా మనకి ప్రైమ్ డే సేల్ అండ్ అలానే మనకి గోల్డ్ సేల్ జరుగుతుంది కదా. ఈ సేల్లో మనం చాలా వరకు ల్యాప్టాప్కి సంబంధించిన వీడియోస్ చాలా చేసాం. మనం ఈ ఛానల్లో చేసాం, టెక్ రిపోర్ట్ ఛానల్లో చేసాం, టీవీస్కి సంబంధించి చేసాం, సౌండ్ బార్స్ ఎవ్రీథింగ్ చేసాం. బట్ చాలామంది మ్యాక్బుక్ కొనాలని చూసే వాళ్ళు ఉంటారన్నమాట. మీరు కనుక ఈ సేల్లో మ్యాక్బుక్ కొనాలంటే ఏ మ్యాక్బుక్ మీకు సెట్ అవుతుంది అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మ్యాక్బుక్ డీల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనకి మ్యాక్బుక్స్ అనగానే కొంచెం తక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ 54,000 రూపాయల్లో మ్యాక్బుక్ ఎయిర్ M1 వస్తుందన్నమాట. దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్లీ ప్రైస్ ఇది రెగ్యులర్గా 60,000 ఉంటుంది. ఇప్పుడు కార్డ్ ఆఫర్లు ఇవన్నీ కలుపుకొని మనకి అమెజాన్లో 54,000 రూపాయలకి అయితే వస్తుంది, 53,740 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి దీన్ని తీసుకోవచ్చు. అంటే కొన్ని చెప్తాను వినండి. ఇది ఆల్రెడీ 5 years ఓల్డ్ మోడల్. అట్లానే మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే M1 చిప్ అనేది ఇంటెల్ నుంచి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్కి ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇది డెలివర్ చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే 5 years ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకెన్ని రోజులు వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ దీనికి ఇస్తారనేది ఒకటి క్వశ్చన్ మార్క్ బ్రెయిన్లో. అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ని బ్రెయిన్లో పెట్టుకుని ఒక 5-6 years మీరు వాడాలనుకుంటే మాత్రం దీన్ని 1-2 సార్లు దీని గురించి ఆలోచించాలి. అండ్ 13 inches డిస్ప్లే, మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది. ఇట్స్ ఓకే, ఫైన్ ఫర్ దట్ ప్రైస్. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, బ్యాక్ లైట్, కీబోర్డ్, ఎవ్రీథింగ్. డిస్ప్లే కూడా లిక్విడ్ రెటినా డిస్ప్లే మీకు బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. రెటినా డిస్ప్లే అనేది ఓవరాల్గా టచ్ ఐడి ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ల్యాప్టాప్ అయితే. బట్ కాకపోతే చెప్పాను కదా మీకు 5 years ఓల్డ్ అండ్ బెజల్స్ చూడడానికి చాలా అవుట్డేటెడ్గా ఉంటాయి. అవుట్డేటెడ్ అంటే కంపేర్ టు విండోస్ ల్యాప్టాప్ చాలా బెటర్. ఎందుకంటే స్క్రీన్ బెజల్స్ వస్తుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది బట్ విండోస్తో కంపేర్ చేస్తే. బట్ ఇప్పుడు ఏదైతే మ్యాక్బుక్ ఎయిర్ M2 ఉందో ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర చూస్తే ఇది వచ్చేసి మీకు మ్యాక్బుక్ ఎయిర్ M2 అనమాట. నేను రెగ్యులర్ నా డైలీ డ్రైవర్ ఇదే, నేను ఎప్పుడు యూజ్ చేసేది. దీంతో పోలిస్తే మాత్రం డిజైన్లో ఫరక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది డెడికేటెడ్ ఉండి ఇది కొంచెం మనకి 3 sides ఆల్మోస్ట్ 4 sides సిమిలర్ బెజల్ ఉండి మిడిల్లో ఫేస్ క్యామ్ దగ్గర మనకి ఒక సపరేట్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో ఆ డిజైన్ పరంగా బెజల్స్ ఒకటి చూసుకోవాలి, 5 years ఓల్డ్. అండ్ దాంతోపాటు మీకు USB-C పోర్ట్స్ 2 ఇచ్చారు కదా, అందులో ఒక దాని నుంచి మీరు ఛార్జ్ చేసుకోవాలి. మ్యాక్సేఫ్ ఛార్జింగ్, ఇప్పుడు ఇది అనుకోండి మ్యాక్సేఫ్ ఛార్జ్ ఉంటుంది, దానికి మ్యాక్సేఫ్ ఛార్జ్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కంపేర్ చేస్తే మీరు డబ్బులు పెట్టుకోగలదు. ఇప్పుడు మీరు స్ట్రిక్ట్ బడ్జెట్ మాకు కంపల్సరీ మ్యాక్బుక్కే కావాలి అని అనుకుంటే నేను చెప్పిన కాన్స్ ఆలోచించి తీసుకోండి. 54,000కి పర్ఫార్మెన్స్ 100% వేరే విండోస్ ల్యాప్టాప్స్తో పోలిస్తే మంచి ల్యాప్టాప్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ నా సజెషన్ కాస్త మీరు పెట్టుకోగలిగితే మ్యాక్బుక్ ఎయిర్ M2 అనేది బేసిక్ రికమెండేషన్ అని చెప్తాను నేనైతే. ఎందుకు అనేది మాట్లాడితే మాత్రం ఫస్ట్లీ ఇది మనకి రెగ్యులర్గా 80,000 ఉంటుంది. ఇప్పుడు రైట్ నేను కొన్నప్పుడు ఇది నాకు అరౌండ్ 80,000 రూపీస్ ఏమో పడింది. రెగ్యులర్గా 80,000 ఉంటుంది. బట్ రైట్ నో సేల్లో 16GB వేరియంట్ నేను చెప్పేది మీకు. 8GB వేరియంట్ అయితే కేవలం మీకు 66,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ 66,000 రూపాయలు కూడా నా దగ్గర లేదనుకున్నప్పుడే దానికి వెళ్ళండి. లేదంటే 70,000 రూపాయలు 10,000 డిస్కౌంట్ తోటి 70,000 రూపాయల్లో మ్యాక్బుక్ ఎయిర్ M2 ఉందన్నమాట. దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 16GB స్టోరేజ్తో 16GB ర్యామ్తో వస్తుంది, 256GB స్టోరేజ్. మ్యాక్లో మనం ఎక్కువ స్టోరేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కువ ప్రైస్ వెళ్తుంది కాబట్టి మీరు బెటర్ ఎక్స్టర్నల్ SSD కొనుక్కొని పెట్టుకోవడం అనేది లాట్ బెటర్ ఆప్షన్. ఇందులో కూడా మనకి 13 inches డిస్ప్లే ఉంటుంది, లిక్విడ్ రెటినా డిస్ప్లే. బట్ కాకపోతే మ్యాక్బుక్ ఎయిర్ M1తో పోలిస్తే M2లో కాస్త బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. 500 nits బ్రైట్నెస్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మెయిన్ థింగ్ M1 కంటే M2 చిప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు M1. మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు M2 చిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. డిజైన్ పరంగా అప్గ్రేడ్ ఉంది, స్లిమ్ బెజల్స్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు M2 చిప్ పర్ఫార్మెన్స్ పరంగా ఉంది. అండ్ 16GB ర్యామ్తో వస్తుంది. M1తో పోలిస్తే మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే అందులో కూడా ఉంటుంది లేని, బట్ నేను కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పేసి ఇవన్నీ చూస్తే. అండ్ ఓవరాల్గా మాత్రం మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది మీకు. నాకైతే ఈజీగా 14 hours ఈజీగా వస్తుంది బేసిక్ యూసేజ్లో. అండ్ మీరు కొంచెం హెవీగా బాగా యూజ్ చేసినా సరే ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకుని 10 hours బ్యాటరీ బ్యాకప్ ఎటు పోదనమాట. ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే డెలివర్ చేస్తుంది మీకు. ఇది ఖచ్చితంగా చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు 100%. ఇప్పుడు వస్తున్న ప్రైస్కి 70,000 రూపాయలకి 16GB వేరియంట్ మీరు స్ట్రైట్ అవే కన్సిడర్ చెయ్యొచ్చు. ఆ పర్ఫార్మెన్స్కి కానీ వీటికి కానీ. అండ్ మ్యాక్సేఫ్ ఛార్జర్ ఉంటుంది. ఇందులో కూడా 2 USB-C పోర్ట్సే వస్తాయి, బట్ థండర్బోల్ట్ పోర్ట్స్. బట్ కాకపోతే మ్యాక్సేఫ్ ఛార్జర్ రావడం వల్ల ఈ 2 థండర్బోల్ట్ పోర్ట్స్ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అట్లీస్ట్ 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఎట్ ఏ టైం పెన్ డ్రైవ్లో SSDలో ఏదో ఒకటి మనం స్ట్రైట్ అవే అయితే యూజ్ చేయొచ్చు. ఓవరాల్ మాత్రం ఇదైతే మంచి డీల్లో ఉంది. 70,000 రూపాయలకి వర్త్ ఇది ఖచ్చితంగా. అండ్ స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం 66,000కి 8GB కూడా లాట్ ఆఫ్ వర్త్. అండ్ మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. అండ్ యాపిల్ ప్రోడక్ట్ ఇంకేం కావాలి. లేదు మ్యాక్బుక్
ఎయిర్ M4 వరకు వెళ్తాను, కాస్త డబ్బులు పెట్టుకోగలుగుతాను. మ్యాక్బుక్ ఎయిర్ M4 రెగ్యులర్గా 95,000 ఉంటుంది. ఎప్పుడు సేల్ వచ్చినా మనకి 87,000 88,000కి వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అంతే, 84,000 రూపాయలకి వస్తుంది. 84,000 రూపాయలకి దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు యాజ్ ఆఫ్. ఎందుకు అంటే ఇక్కడ నేను కొన్ని చెప్తాను మీకు, వినండి. ఒకటి M4 చిప్ దగ్గర దగ్గర M2తో కంపేర్ చేస్తే మీకు ఒక 40%, అంటే దగ్గర దగ్గర 40% పర్ఫార్మెన్స్ అనేది మీకు హయ్యర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు 10 కోర్ CPU 8 కోర్ GPU ఉంటుందన్నమాట. సో దట్ పవర్ఫుల్ కోర్స్. అందులో కూడా 10 కోర్ M2 కూడా, బట్ కాకపోతే అందులో ఎఫిషియెంట్ కోర్స్ 2 తగ్గుతాయి. ఇందులో ఒక ఎఫిషియెంట్ కోర్స్, పర్ఫార్మెన్స్ కోర్స్ డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అండ్ 16 GB ర్యామ్తో వస్తుంది. ఇది కూడా మీకు 84,000కి వచ్చే దాంట్లో 256 GB స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే దీంట్లో మనం ఇంత అక్కడ దాకా M2 వరకు, M1 కానీ M2 కానీ మీరు 2 మానిటర్స్ ఎట్ ఏ టైం ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోలేరు. బట్ ఈ M4లో మాత్రం మీరు 2 మానిటర్స్ ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా ట్రేడర్స్, ట్రేడింగ్ చేసే వాళ్ళు ట్రేడింగ్ సెటప్ పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఏదైనా ఫోటోషాప్ ఇట్లాంటి వర్క్, మల్టీ మానిటర్, మల్టీ టాస్కింగ్ ఇట్లాంటివి ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం M4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే డ్యూయల్ మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అప్ టు 6K రెజల్యూషన్ వరకు. ఇవి అయితే మనకి డ్యూయల్ మానిటర్ సపోర్ట్ లేదు, సింగిల్ మానిటర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ వెబ్ కెమెరాలో కాస్త అప్గ్రేడ్ చేశారు, 12 MP సెంటర్ స్టేజ్ కెమెరా అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఖచ్చితంగా. మ్యాక్బుక్ ఎయిర్ M4 అనేది ఈ ప్రైస్ రేంజ్లో 84,000 రూపాయలకి మంచి ఆఫర్ అయితే అవుతుంది. సో నన్ను అడిగితే అండర్ 1 lakhలో 3 ఇట్లలో స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే మాత్రం M2కి వెళ్ళండి. 84 వరకు రాగలిగితే M4కి వెళ్ళండి. ఎందుకంటే M4 అనేది ఫ్యూచర్లో అప్డేట్స్ అనేది ఇంకా చాలా సంవత్సరాలు అయితే వస్తుంది. ఎందుకంటే మనకి లేటెస్ట్ మోడల్ కాబట్టి, 2025 మోడల్ కాబట్టి మీకు ఎక్కువ సంవత్సరాల అప్డేట్స్ అయితే వస్తాయి. ఆ 14,000 పెడతారా పెట్టరా అనేది మీ ఇష్టం. అది పెడితే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ వస్తుంది, ఫ్యూచర్ అప్డేట్స్ వస్తాయి, మంచి వెబ్ కెమెరా వస్తుంది, 2 ఎక్స్టర్నల్ మానిటర్స్ ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్. ఆప్షన్ ఈస్ యువర్స్. M2 కూడా బాగానే ఉంటుంది. M2 వాడబట్టి దగ్గర దగ్గర 2 years అవుతుంది, 2 years ఆర్ 1.5 year అవుతుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇది బెస్ట్ మ్యాక్బుక్ డీల్స్ అయితే నాకు అనిపించినవి. విండోస్ ల్యాప్టాప్స్ కంటే సమ్హౌ చాలా వరకు అయితే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మ్యాక్బుక్స్ అయితే ఆఫర్ చేస్తాయి ఎట్ ఎనీ ప్రైస్ పాయింట్. వీటిని బీట్ చేయడం అంటే కాస్త విండోస్ ల్యాప్టాప్స్ కొంచెం కష్టమే. వీటికి సంబంధించిన లింక్స్, ఫ్లిప్కార్ట్ లింక్స్ ఏమో ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉండవు కదా ఈ ఛానల్లో. అందుకని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని 10,000 మెంబర్స్ అయ్యారనుకోండి, ఇక్కడ ప్రొడక్ట్స్లో వస్తాయి డైరెక్ట్గా మీకు ట్యాగ్ చేయడానికి. ఇక్కడైతే రాదు ఇప్పుడు. సో ఫ్లిప్కార్ట్లో ఉన్న లింక్స్ అని ఫస్ట్లో డిస్క్రిప్షన్లోకి వెళ్ళగానే లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ పేజ్ ఓపెన్ అయ్యి అందులో మీకు ఈ మ్యాక్బుక్స్ అన్నీ ఓపెన్ అయితే అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే మాత్రం అమెజాన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఇచ్చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఏదైనా సరే కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచిగా చూసుకొని అయితే కొనుక్కోండి. అండ్ కంపల్సరీ విండోస్ ల్యాప్టాప్ కొనేవాళ్ళు చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. దాని గురించి వెరీ సూన్ మన టెక్ రిపోర్ట్ ఛానల్లో వీడియో వస్తుంది కాబట్టి దాంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.